ఈరోజు మేము శ్రీ పాతాళ త్రికోణ మహాసుందరి మహంకాళి శక్తిపీఠం దర్శించడానికి పోతున్నామండి. మొదటిగా శంకరపల్లి వరకు చేరుకోవాలి. ఇక్కడున్న శంకరపల్లి నుంచి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 5 కిలోమీటర్ వస్తుంది. శంకరపల్లి నుంచి ఈ బ్రిడ్జ్ ఉంటుందండి. ఈ బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకొని ముందుకు జర నిదానంగా వెళ్ళాలి. ఎందుకంటే జర ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కొద్దిగా కొత్త వాళ్ళు చాలా జాగ్రత్తగా రావాలి. ముందుకెళ్ళాక మళ్ళీ ఆ బ్రిడ్జి పై నుంచి వెళ్ళాలండి. యూటర్న్ తీసుకొని బ్రిడ్జి పై నుంచి వెళ్తే మనకి ఎగ్జాక్ట్లీ అక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని ఒక బిల్డింగ్ నేమ్ ప్లేట్ కనిపిస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే అక్కడ చందీప విలేజ్ ఉంటుంది. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పచ్చని పంట పొలాల మధ్యలో. ఎక్కడైతే ఈ చందీప మరకత శివలింగానికి వెళ్ళే దారి ఉందో అక్కడ మరకత శివలింగం టెంపుల్ నుంచి ఒక 3 కిలోమీటర్ ఉంటుందండి. సేమ్ అదే ఎగ్జాక్ట్లీ మరకత శివలింగం దర్శించుకున్న వారు కానీ అక్కడ వెళ్ళి రావచ్చు. ఈ హనుమాన్ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ అని హనుమాన్ విగ్రహం వెనక నుంచి వెళ్తే ఈ కమాన్లోకి వెళ్ళాలండి. అదే పాతాళ త్రికోణ మహాసుందరి మహాకాళి శక్తిపీఠం అని ఉంటుంది. అక్కడ బోర్డు ఉంటుంది. బోర్డు చదువుకొని వెళ్ళిపోవాలి. చందీప అనే విలేజ్ ఎంటర్ కావాలి. ఫస్ట్ చందీప అయిన తర్వాతనే ఈ శక్తిపీఠానికి వెళ్ళడానికి దారి ఉంటుంది. అక్కడ నుంచి ఈ చందీపలో ఉన్నది మరకత శివలింగం, చాలా ప్రసిద్ధిగాంచింది. చాలా మంది వస్తుంటారు. ఈ శక్తిపీఠం వరకు వెళ్ళలేని వాళ్ళు చాలా ఉంటారండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని శక్తిపీఠానికి వెళ్ళే దారి ఇది. జర రోడ్డు మొత్తం చిన్న సింగల్ రోడ్డు, జర మలుపులుగా ఉంటుంది. హెల్మెట్ ధరించాలి 2 వీలర్ వాళ్ళు ఎప్పుడైనా. చుట్టూ పచ్చని చెట్లు, పంట పొలాల మధ్యలో అమ్మవారిని అక్కడ స్థాపించడం జరిగింది. మహాసుందరి మహాకాళి శక్తిపీఠం అమ్మవారికి అక్కడ స్థాపించి యాగాల ద్వారా చేసి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించినారు. అక్కడ వెళ్ళి ప్రతి ఒక్కరు ఇక్కడ మరకత శివలింగానికి వచ్చిన వాళ్ళు కూడా దర్శించుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి తెలియదు. మరకత శివలింగం వరకు వస్తుంటారు, మళ్ళీ వాళ్ళ గమ్యానికి చేరుకుంటారండి. ఈ పచ్చని చెట్లలో పంట పొలాల మధ్యలోకి వెళ్తుంటే చాలా ఉంటుంది. అలాగే ఇంకా ఒక 1 కిలోమీటర్ అక్కడ దూరంగా కనిపిస్తుంది అదే అమ్మవారి శక్తిపీఠం దేవాలయం. కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ తీసుకోవాలండి. రైట్ సైడ్ అక్కడ బోర్డు కనిపిస్తుంది. అది ఈ మధ్యలోనే డెవలప్ అవుతుంది కనుక కొద్దిగా రోడ్డు వేయలేరు. అక్కడ నుంచి మట్టి రోడ్డు ఉంటుంది. ఒక 150 మీటర్ ఒక అమ్మవారి విగ్రహం కనిపిస్తుంటుంది. అక్కడ దగ్గర వెళ్ళంగానే అది వచ్చేయండి. 15 అడుగుల అమ్మవారి విగ్రహం, చిన్న దేవతా మూర్తులు కూడా ఉంటారు అక్కడే. అదే ఆ రోజు మేము వెళ్ళే టైం చాలా టైం అయిందండి. మాకు తెలియక మేము వెళ్ళడం జరిగింది ఫస్ట్ టైము. అక్కడ వెళ్ళే వరకు దేవాలయం